అలా కాదు సీతారా ఒకసారి నినాదం చేయండి. అది రెండు పడతాం వచ్చిన తర్వాత మరి నిరసన కార్యక్రమం అలాగే వినతిపత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మొన్న రీసెంట్ గా మన జిల్లా స్థాయిలో మన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ముందు కార్యక్రమం జరిగింది. మరలా పిలుపు మేరకు వేళ నియోజక స్థాయిలో రేపు రాబోయే రోజుల్లో మండల స్థాయి గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసి దయచేసి సమయం లేదు కాబట్టి ఒక్క నిమిషం చంద్రబాబు రెడ్డి గారు ఒక్క నిమిషం అనేది కోరుతున్నాం. ఎక్కడైనా చంద్రబాబు రెడ్డి నాయకత్వంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా సచివాలయం కృషి చేయమని మీకు అందరూ అండదండగా ఉంటామని ప్రజలకు తెలియజేసుకుంటూ ఒక నిమిషం సంబంధించి మరి చంద్రబాబు రెడ్డి గారిని మహారాష్ట్రలో కోరుతున్నాం. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఈ ప్రభుత్వం చాలా దారుణంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఏదైతే మన ప్రభుత్వం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్ల వరకు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఈరోజు పక్కన పెట్టేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళని సైతం కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు చెల్లించాలని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన చర్య. ఈ చర్యను మేమందరం కూడా ఖండిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక హామీలు ఇచ్చారు. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ఇల్లు అన్నారు, అన్ని రకాలుగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరుస్తూ ఉంది కానీ బడ్జెట్లో పెట్టడం కానీ ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. ప్రజలందరూ కూడా వ్యతిరేకత ఆలోచనలో వ్యతిరేక దిశలోకి వెళ్ళే విధానంలో ఉన్నారు. వారందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు వైసీపీ కార్యకర్తలందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత తక్కువ టైంలో ఇలా పోరాటం చేయాల్సి వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ మేమందరం కూడా ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం పోరాటం చేస్తాము. ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఆలోచిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఇక్కడ రంగనాథరాజు గారు కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన సమక్షంలో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఎంత దారుణంగా పెరిగిపోవడం, రెట్టింపు అవడం మనం గంటల్లో చూసాం. ఏదో వ్యవసాయస్తులు సూసైడ్ చేసుకోవడం చూసాము. ఈరోజు కరెంటు ఛార్జీలు కట్టలేక సూసైడ్ చేసుకునే పరిస్థితులు చూస్తున్నామంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందనేది మనం అర్థం చేసింది. అలాగే ప్రజల వైపు అందరం కూడా నిరంతరం నిలబడ్డామని. ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు విద్యుత్పై
పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని మరి అందరూ కూడా ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇది గత 6 నెలల్లోనే, ఎలక్షన్ అయిన 6 నెలల్లోనే మరి ఈ రకంగా పోరాటం చేసే విధంగా ప్రతిపక్ష పార్టీని రోడ్డెక్కించాయంటే ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి అసమర్థత పాలన జరుగుతుందన్నది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో మరి తెలుగుదేశం నాయకులు కొందరు అందరూ ఇంటింటికి వెళ్ళి ప్లకార్డులు పంచిపెట్టి అమ్మ మీకు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, కందిపప్పు తగ్గిస్తాం, నూనె తగ్గిస్తాం, పెట్రోల్ తగ్గిస్తాం మరి అని చెప్పని ఆ ఇళ్ల మీద అరుగుల మీద కూర్చొని మరి ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చెప్పి ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ప్రజలు ఏ విధంగా మరి ఆలోచిస్తారన్నది మీరే పేర్కొనాలి. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే పేదవాడి రోజు సామాజికంగా ఉండి అన్ని వాడకాల్లోకి విలువైంది కరెంటు వాడకం. ఎందుకంటే ప్రతి మరి ఈరోజు ఇంటి నిత్యావసర దాంట్లో ముఖ్యమైనది కరెంటు, ఇంధనం. మరి దాని మీద ప్రజలకు దేని మీద కూడా దోపిడీ చేయాలో తెలియని విధంగా ప్రజలను అడ్డు విరిచి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ప్రజలు ముఖ్యంగా ఏంటంటే 15,000 కోట్ల రూపాయలు మరి పెంచి మరి ఈరోజు ప్రజలను అడ్డు విరిచిందంటే ప్రభుత్వం మీద మరి ఎటువంటి వ్యతిరేకత వస్తుందని ప్రజల నుంచి ఒక్కసారి ఆలోచించాలి. రాబోయే రోజుల్లో మరి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఆచండ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు రంగనాథరాజు గారి ఆధ్వర్యంలో మరి ఎప్పుడూ కూడా మరి ఆచండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ శ్రీ శ్రేణులు ప్రభుత్వం మీద పోరాటానికి, కూటమి ప్రభుత్వం మీద పోరాటానికి పెంచిన ఛార్జీలన్నీ తగ్గించేదాకా కూడా ఈ పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాం. జై జగన్, జై జగన్, జై జగన్.